హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి మనకి ఐటీఐ చేసి నేవీలో ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాల స్కిల్డ్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఇండియన్ నేవీలో అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ దాదాపుగా 2-3 రోజుల కిందటే నోటిఫికేషన్ వచ్చింది, కానీ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ కాని కారణంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన తర్వాత ఇన్ కేసు రాలేనట్లయితే చాలామంది డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నేను కన్ఫర్మేషన్ చేయలేదన్నమాట. ఇప్పుడు రీసెంట్గా అఫీషియల్ వెబ్సైట్లో ట్రేడ్స్మెన్ స్కిల్డ్ అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీలు పడ్డాయి, ఏ యూనిట్స్లో పడ్డాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ అప్లై అనేది 13/8/2025 నుంచి 2/9/2025 వరకు మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లై ఓపెన్ అయిన తర్వాత ఎవరు కూడా కంగారు పడిపోయి మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేశాను, ఇది మిస్టేక్ చేశాను అనుకోండి, రెండో అప్లికేషన్ అప్లై చేయొచ్చు. ఏది హయ్యర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు దాన్నే పరిగణిస్తామని చెప్పేసి చెప్పారనమాట. అంతేగాని 2-3 అప్లికేషన్లు అప్లై చేస్తే మీరు రిజెక్ట్ చేస్తామని ఏం చెప్పలేదు. కాబట్టి మీరు మ్యాక్సిమం అలా ఏం చేయొద్దు, జాగ్రత్తగా ఒకటే అప్లికేషన్ పెట్టుకోండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, కాకపోతే ఈసారి ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మనకు లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ చూసుకున్నట్లయితే ట్రేడ్ థియరీ అనేది ఖచ్చితంగా ఉండేది, కానీ ఈసారి ట్రేడ్ థియరీ లేదనమాట. ఓన్లీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి 100 మార్కులకి అనమాట 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ ట్రేడ్స్మెన్ మేడ్ సిలబస్ అనమాట. ట్రేడ్స్మెన్ మేట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ జాబ్ అనేది కొట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రేడ్ థియరీకి సంబంధించి ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి డైరెక్ట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, అలాగే జనరల్ అవేర్నెస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా సింపుల్గా టాపిక్ వైజ్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఉద్యోగం సంపాదించడం యాక్చువల్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అన్ని సిలబస్లు కూడా ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇది యాక్చువల్లీ నేను వేరే యూట్యూబ్ ఛానల్తో మాట్లాడి తీసుకున్నాను. వాళ్ళు ఓన్లీ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అలా 1000 రూపాయలకి సేల్ చేస్తున్నారు. ఇక మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ అలా 1000 రూపాయలకి సేల్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అలాగా 500 రూపాయలకి సేల్ చేస్తున్నారు. నేను ఇవన్నీ తీసుకొని ఒక కోర్స్ కింద పెట్టి జస్ట్ 999 రూపాయలకే పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్కిల్డ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇండియన్ నేవీ ఎస్కే కోర్స్ అని కనిపిస్తుంది. ఎస్కే కోర్స్ అని కనిపించిన తర్వాత అందులో మనకు ఒకటి మిర్రర్ ఇమేజ్ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ ఫ్రీ క్లాస్ అనమాట. దాదాపుగా 52 నిమిషాల క్లాస్ అది, మీరు ఒక్కసారి వినండి. అలాగే నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఉంటుంది. సింప్లిఫికేషన్ దాదాపుగా గంట పైనే క్లాసు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ 2 మీరు వినండి. విన్న తర్వాత మీకు అర్థమైంది అంటేనే మీరు క్లాస్ జాయిన్ అవ్వండి. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ట్రిక్స్తో సార్ అనేది క్లాసులు చెప్తున్నారు, మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే వచ్చిందో అదే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాన్ని బట్టి మనం చెప్తున్నాము. ఇక మనకి ఏదైతే రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ పర్సన్ ఇండియా నేవీ 2025 ఉందో ఇది ఓన్లీ డాక్యుమెంట్ ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి చేతిలో సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఈసారి ఏంటంటే దాదాపు యూనిట్స్లో ట్రేడ్స్ అన్నీ కూడా మర్జ్ చేయడం జరిగింది. అంటే దేనికైతే సంబంధం ఉందో అలాంటి ట్రేడ్స్ అన్నీ మర్జ్ చేసి ఒక దాంట్లో పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆక్సిలరీ చూసుకున్నట్లయితే ఐస్ ఫిట్టర్ క్రెయిన్ చేసిన వాళ్ళు, అలాగే క్రెయిన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ స్టీల్ ఇండస్ట్రీ చేసిన వాళ్ళు, మెకానిక్ డీజిల్ చేసిన వాళ్ళు, మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి ఈ ఆక్సిలరీకి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 49 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఇక సివిల్ వర్క్స్కి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, మ్యాషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్కి 17 వేకెన్సీలు ఉన్నాయి. సివిల్ వర్క్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మీ ట్రేడ్ ఎక్కడ ఉందో చూసుకొని అప్లై చేయొచ్చు. దాదాపుగా మనకి ఒక్కొక్క దానికి ఇక్కడ స్ట్రైట్గా చూసుకున్నట్లయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ 49 అంటే ఆక్సిలరీలో ఈ 49 వేకెన్సీలు వెస్టర్న్ నేవల్ కమాండ్కి 8, సదరన్ నేవల్ కమాండ్కి 3, వెస్టర్న్ నేవల్ కమాండ్కి 5, నేవీ ముంబైకి 33 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇక్కడ యూనిట్స్ అనేది చెక్ చేసుకోండి. దాంట్లో చూసుకున్నట్లయితే పవర్ ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లాటర్ చేసిన వాళ్ళకి 172 వేకెన్సీలు ఉన్నాయి.
వెస్టర్న్ నేవల్ కమాండ్ 46, సదర్న్ నేవల్ కమాండ్ 9, వెస్టర్న్ నేవల్ కమాండ్ 8, నేవీ ముంబై 109 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ట్రేడ్ ఎక్కడ ఉందో క్లియర్గా చూసుకొని మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అది మీరు చూసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఈ టేబుల్ అనేది డాకెట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఆల్రెడీ 3 రోజుల ముందే వాట్సాప్లో ఫుల్ వైరల్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పాటికే క్లియర్గా చదువుకుంటారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మీరు ఐటీఐ చేసిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. డాకెట్లో మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది 18-25 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 25 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే SC/ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది ముంబైలో మాత్రమే ఉండడం జరుగుతుందని చెప్పారు. కానీ ముంబై కాకుండా చాలా ఎక్కువ మల్టిపుల్ లొకేషన్స్ ఇండియాలో ఎక్కడైనా కూడా జరగచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చిన అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మరొకసారి 13/8/25 నుంచి 2/9/25 వరకు కూడా మనం ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.